టీవీ49 న్యూస్కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలోని శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాలలో 2024-2025 విద్యా సంవత్సరంలో ఇంటర్ పరీక్షల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని ఘనంగా సన్మానించారు. వల్లూరు గ్రామానికి చెందిన బొడ్డు దివ్య, చింతలూరు గ్రామానికి చెందిన ఇంటి మహాలక్ష్మిలు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇక గొడితి అభినయ్ అనే విద్యార్థి సిఈసి గ్రూప్లో 943 మార్కులతో మెర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిభ గ్రూప్ అవార్డుకు ఎంపికయ్యాడు. అభినయ్ తండ్రి లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా ఆయన తనయుడు సాధించిన ఈ ఘనత గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు పొందుతుంది. జూన్ 9న అమలాపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో అభినయ్ మెడల్, సర్టిఫికెట్తో పాటు 20,000 రూపాయల నగదు బహుమతి అందుకున్నారు అని కాలేజీ చైర్మన్ వాకా దివ్య శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, ఈవో పిఆర్డి రాయుడు మోహన్, వి పరమేశ్వరరావు, ఎంపీడీసీ అడ్డాల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఎర్ర వీరన్నబాబు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు కాలేజీ చైర్మన్ వాకా దివ్య శేఖర్ పుట్టినరోజు కావడంతో ఈ సభలో ప్రత్యేకంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒకసారి చెప్పాలి లేదా గురించి తల్లిదండ్రులు ఇంత విద్యాబుద్ధులు నేర్పే వాళ్ళు మాత్రం గురువులే. అందరి అంగడి గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి స్టేట్, నేషనల్ వైజ్ అవార్డు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి సిద్ధార్థ కాలేజ్ మన ప్రిన్సిపల్ గారు అయినటువంటి పరమేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కాకపోతే అంగడి గ్రామంలో విద్యకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చి మనకి దూరంగా ఉన్న 10-15 కిలోమీటర్ల దూరం నుంచి కూడా స్టూడెంట్స్ని పేరెంట్స్ ఎంతో నమ్మకంగా పంపించడం, అదేవిధంగా డిసిప్లిన్ ఏంటి, అసలు ర్యాగింగ్ అసలు తావే లేకుండా ఇక్కడ స్కూల్ యాజమాన్యం ఏంటి, లెక్చరర్లు అందరూ మంచి ఫ్యాకల్టీ అయితే ఉంది, బాగా చెప్తున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు అంగర గ్రామ సర్పంచ్గా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అంగర గ్రామానికి చెందిన సిద్ధార్థ కాలేజ్ విద్యార్థి గొడితి అభినయ్, తండ్రి పేరు మా కాలేజీలో సిఈసి గ్రూప్ చదివి 1943 మార్కులు సాధించాడు. 943 మార్కులు సాధించినందుకు ఈరోజు అభినందన సభలో పేరెంట్స్ సమక్షంలో మా విద్యార్థిని అభినందించడం జరిగింది. దీంతో పాటు నిన్నే అనౌన్స్ చేసిన డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రతిభా అవార్డ్స్లో మా విద్యార్థి కోనసీమ జిల్లాలో సెలెక్ట్ అయిన కారణంగా మరొకసారి కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది, యాజమాన్యం తరఫున అభినందన తెలియజేసుకున్నాను. కంగ్రాచులేషన్స్ అబ్బాయి. విద్యార్థికి జూన్ 9వ తేదీన జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్లో సర్టిఫికెట్, మెడల్ మరియు 20,000 క్యాష్ ప్రైజ్ అందించినట్టు పేరెంట్స్తో పాటు విద్యార్థిని అభినందన సభలో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ రిసీవ్ చేసుకోవాల్సిందో మరొకసారి విజ్ఞప్తి చేశాను. ఈరోజు జరుపుకోవడం ఒక రకంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ చెప్పినట్టు ఈరోజు నా పుట్టినరోజు. ఈ పుట్టినరోజు మీ అందరికీ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇచ్చేసినందుకు స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, అలాగే మా ముఖ్య అతిథులందరికీ కూడా కళాశాల యాజమాన్యం, సిబ్బంది, అధ్యాపకుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా శ్రీ రవికుమార్ గారు ముగించవలసిందిగా కోరుతున్నాను. అయితే ఏదైనా సరే ఏం చేయాలన్నా విద్య చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ సిద్ధార్థ కాలేజ్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. తక్కువ సమయాన్ని ఉన్నట్టు గుర్తించి సర్పంచ్ గారు చెప్పవలసిన విషయాన్ని క్లుప్తంగా చెప్పినందుకు
మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ